హాయ్ ఫ్రెండ్స్, లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో పాటు వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే నయనతార ఓ నటుడితో నటించనని చెప్పిందట. అంతేకాదు 100 కోట్లు ఇచ్చినా అతనితో నటించే ప్రసక్తే లేదని అన్నట్లు టాక్. తమిళ నటుడు శరవణన్ గతంలో నా సినిమాలో హీరోయిన్గా నటిస్తే రెట్టింపు రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పాడట. అయితే నటి నయనతార మాత్రం 100 కోట్ల ఇచ్చినా నీతో కలిసి నటించను అని కౌంటర్ ఇచ్చిందట. తమిళ నటుడు శరవణన్ సినిమా లెజెండ్లో నటించేందుకు నయనతారతో చర్చలు జరిగాయి. కానీ ఈ నటి అంగీకరించలేదు. నయనతారకు బదులుగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా నటించింది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఆమె తాజాగా జవాన్ తర్వాత అన్నపూర్ణి అనే సినిమాతో పలకరించింది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నపూర్ణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ అనే చెఫ్ ఉంటాడు. ఆయన కూతురు అన్నపూర్ణి. అయితే చిన్నప్పటి నుంచే నయనతారకు తన తండ్రిలాగా చెఫ్ కావాలని అనుకుంటుంది. కానీ బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టిన నువ్వు నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపమని తండ్రి వాదిస్తాడు. చివరకు హీరోయిన్ చెఫ్ అయిందా లేదా అనేది కథ అన్నమాట. ఇక నయన్ ఆ మధ్య తల్లైన సంగతి తెలిసిందే. ఆమెకు 2 కుమారులు, ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలాగ్ దయవాగ్ ఎన్ శివన్. ఇక నయనతార సినీ కెరీర్ విషయానికి వస్తే నయన్ దాదాపుగా తెలుగు సినిమాలకు బాయ్ బాయ్ చెప్పినట్లే అనిపిస్తుందని టాక్ నడుస్తోంది. ఆమె సమీప భవిష్యత్తులో తెలుగులో నటించే అవకాశం లేదని అంటున్నారు. దీనికి కారణం కూడా పెద్దదే ఉంది. వివరాల్లోకి వెళ్తే తెలుగులో నయన్ ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్లో నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెల పాత్రలో కనిపించింది. అయితే ఇక తెలుగులో నయన్ కనిపించేది ఉండదని తెలుస్తోంది. ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసిన నిర్మాతలు కూడా ఉన్నారు. నయన్ ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. తమిళ సినిమాలకు కాల్ షీట్లు కేటాయించిన తర్వాత ఏమైనా మిగిలితే తెలుగు సినిమాలకు కేటాయించేవారు. ఇక జవాన్ తో హిందీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తెలుగు సినిమాలకు పూర్తిగా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారట నయన్. ఇక లేటెస్ట్ గా నయన్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా నయనతార కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆమెను అక్కడ 8 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. నయనతార సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తొలి పోస్ట్ లో తన కవల పిల్లలను ఎత్తుకొని రజనీకాంత్ హుకుం పాటతో ఎంట్రీ ఇచ్చింది. ఇక నయనతార పెళ్లి విషయానికి వస్తే నయన్ విఘ్నేష్ శివన్ 2022 జూన్ 9న చెన్నైలో వివాహం చేసుకున్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేసి చివరకు 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక నయనతారకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే తెలుగు, తమిళ సినిమాలో సత్తా చాటిన నయన్ తాజాగా బాలీవుడ్ కూడా తన సత్తాను చాటింది. జవాన్ అక్కడ బంపర్ హిట్. ఇక నయనతార విఘ్నేష్ శివన్ల జంట సరోగసితో 2 పిల్లల్ని కన్న సంగతి తెలిస్తే. అయితే ఈ విషయంలో వారు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా సరోగసి పద్ధతిలో కన్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం చట్టానికి లోబడేవారు సరోగసితో పిల్లల్ని కన్నారంటూ పేర్కొనడంతో ఆ వివాదం ముగిసింది. నయనతార 20 ఏళ్ల క్రితం 2003లో మలయాళం మూవీ మనసి నాకరేతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖితో మంచి గుర్తింపును సంపాదించుకుంది. నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి సినిమాలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా నయనతార తమిళంలో అరండోరా, కొలమావు కోకిల, ఐరా, కొలయుదిర్ కాలం వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటించి తనకంటూ ఓ గుర్తింపు, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.